ఆదిలాబాద్ అభివృద్ధికై పరితపిస్తున్న మా అభిమాన నేత నిత్యాన్న దాత ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారికి హ్యాపీ బర్త్డే కేఎస్ఆర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి బర్త్డే ఈరోజు. ఎందుకంటే ఆయన కొన్ని వేలాది మందికి ఆయన ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం చేస్తూ ఉన్నారు. మనకు తెలుసు అన్నదానం అనేది కొన్ని వ్యవస్థలు కావచ్చు, కొన్ని పార్టీలు కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, ఒక పరిమితి వరకే చేస్తాయి. ఒక పరిమితి వరకే ఏదైనా కార్యక్రమం ఉంటే, ఏదన్నా ఒక డే వస్తే చేస్తూ ఉంటారు. కానీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు నిత్యాన్నదానం ఆదిలాబాద్లో ప్రతిరోజు కొన్ని వందల మందికి ఈ అన్నదానాన్ని చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇది ఎవరితోనూ కూడా కాదు. నిత్య అన్నదానం అంటే ఎవరితోనూ కూడా కాదు. అంటే అర్థం చేసుకొని ఆయనకు ప్రజలన్న ఆ ప్రజల కష్టాలు తెలిసినోడు. ఆ ప్రజల ఆ కష్టాలన్నీ కూడా ఆయనకు తెలుసు కాబట్టే ఆ రకంగా ఆయన ఆ చదువుకొని చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి వెళ్ళి అమెరికాలో అక్కడ చదువుకొని అంత పెద్ద జాబ్ చేసి ఇప్పుడు ఎన్నో లక్షల మంది కడుపు నింపుతూ ఉన్నారు. 365 days అన్నదానం జరుగుతుంది ఆదిలాబాద్లో. అది కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇలాంటి కార్యక్రమాలు నాకు తెలిసి ఎవరు కూడా చేపట్టరు కూడా. కొన్ని సంస్థల వ్యవస్థలు ఉంటాయి, అది కొన్ని రోజుల వరకే చేస్తారు, దూకుంటారు. ఈ రాజకీయాల పార్టీలు అంటారా, ఆ పార్టీలో ఒక మహానేతను వాళ్ళ బర్త్డే అయితే ఆ బర్త్డే సందర్భంగా చేస్తారు. అక్కడ వెళ్ళి ఫ్రూట్స్ పంచడము, అన్నదానం చేయడం, వృద్ధాశ్రమంలో కావచ్చు, ఈ బాలుల పాఠశాల ఉంటాయి కదా, అక్కడ గురుకుల పాఠశాల, అట్లా అక్కడ మనం అయిపోతుంది. కానీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదిలాబాదులో కొన్ని సంవత్సరాలుగా, అది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం జరుగుతూ ఉంది. అంటే అర్థం చేసుకోండి, ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత సేవ చేస్తున్నాడు, ఎంతమంది కడుపులను ఆకలి తీరుస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో మొన్న ఎలక్షన్లో అక్కడ రాజకీయాల ఆ విషయంలో ఆయన అంటే ప్రజాసేవ చేసిండు చాలా వరకు. కానీ అక్కడ కొన్ని రాజకీయ శక్తుల వల్ల ఆయన జస్ట్ కొంచెం మార్జితో ఓడిపోవడం జరిగింది. కానీ అక్కడ ప్రస్తుతం జనాలు మొత్తం కూడా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారిని కోరుతూ ఉన్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా చూడాలన్నదే మా లక్ష్యం, మా కళ అంటూ కూడా అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో, ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆ క్యాంపు కార్యంలో కూర్చొని ప్రతిరోజు కూడా కొన్ని వందల సంఖ్యలో అర్జీలు తీసుకుంటా ఉన్నాడు. నా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ సెగ్మెంట్ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులతో వస్తున్నారు, ఆ ఇబ్బందులు ఏంటి అనేది ఆ అర్జీలు తీసుకొని చూసి వాళ్ళ ముందటనే పరిష్కార మార్గం కూడా చూపిస్తూ ఉన్నారు. అలాగ ఫోన్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, సో ఏంది ఇక్కడ కథ, జనాలు ఇక్కడికి వచ్చారు, వాళ్ళకి న్యాయం ఉంది, నువ్వు ఎందుకు చేస్తావు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాడు. మామూలుగా ఇంకా తమకు సమస్య వస్తే, ఎవరైనా సరే సమస్య వస్తే అక్కడ ప్రజలు ఎక్కడికి వెళ్తారు, సంబంధిత ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. కానీ ఆదిలాబాద్లో కాస్త భిన్నంగా ఉంది. అక్కడ ఆదిలాబాద్లో జనాలు ఏదైనా సమస్య వస్తే అక్కడ ఎమ్మెల్యే దగ్గరికి పోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆయన ఆఫీస్ గడప తొక్కుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే మా సమస్య పరిష్కారం అవుతుంది, మాకున్న సమస్యలు తొలగిపోతాయి, మాకు ఆ ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కొట్లాడుతూ ఉన్నాడు. మొన్న ఏదో విషయంలో ఇందిరమ్మ ఇళ్ళ విషయంలోనో ఏదో అక్కడ వాళ్ళ పేరు రాకపోతే ఏదో జరిగితే అధికారులకు ఫోన్ చేసి, ఎందుకు ఇయ్యలే, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏమనుకుంటున్నారు మీరు అని చెప్పేసి జనాల ముందరనే ఫోన్ చేసిన అధికారులకి. అంటే సార్ ప్రోటోకాల్ ఉంది కదా, అక్కడ ఎమ్మెల్యే కదంటే ప్రోటోకాల్ ఏందయ్యా, నీకు జనాల కంటే నీకు ప్రోటోకాల్ ఎక్కువనా, జనంతోనే కదా నీకు ప్రోటోకాల్, జనం లేకపోతే నువ్వెక్కడిది, నేనెక్కడిది, ప్రభుత్వాలు ఎక్కడిది, కథ ఎక్కడిది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతే కదా, జనం అన్నదే ఫస్ట్. మరి ఇప్పుడు ఎవరైనా సరే ఎమ్మెల్యే గెలిచిండో, ముఖ్యమంత్రి గెలిచిండో,
మంత్రిగా అయిండో ఎంపీగా అయిండో దానికి కారణం ఎవరు? జనాలే. మరి జనంతోనే గెలిచి జనం దగ్గరనే ప్రోటోకాల్ అంటే నడవదు కదా. ఆ విషయంలో ఆయన అధికారులను ప్రశ్నించినటువంటి ఆ విషయం ఏదైతుందో లక్షల మంది ఆయనను ఆ వీడియోని షేర్ చేయడం జరిగింది. జనం కంటే నీకు ఎక్కువ ప్రోటోకాల్ ఏముందయా అని చెప్పేసి ప్రశ్నించినటువంటి ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. మన నిజమే కదా, అది చాలామంది కనెక్ట్ అయింది ఆ వీడియో. జనం కంటే నీకు ఎక్కువ ప్రోటోకాల్ ఏముంది? సో నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పేసి అక్కడ ప్రజలైతే తెగేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికిప్పటికీ అక్కడ ఎన్నికలు పెడితే మాత్రం భారీ మెజార్టీతో గెలుస్తారు అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అక్కడి ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, మేధావి, ఎంతో కొన్ని వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ రాజకీయాల్లో ఆయనకు సేవ మాత్రం తెలుసు, రాజకీయాలు చేయడం తెలియదు. కాబట్టి ఆ రాజకీయ శక్తులు అప్పుడు కొన్ని అవన్నీ చేయడంతో జస్ట్ ఓడిపోవడం జరిగింది. కానీ సో ప్రజలైతే ఇప్పుడు అన్నీ కూడా తెలుసుకున్నాడు. రాజకీయం అంటే ఏంటిది, రాజకీయ నాయకులు అంటే ఏంటిది, ఎట్లా రాజకీయం చేయాలి, సేవ ఏ విధంగా చేయాలి, మొత్తం కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఆదిలాబాద్ నుండి ఆయన భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కంది శ్రీనివాస్ రెడ్డి గారు.